హలో గైస్, వన్ ఆఫ్ ద బెస్ట్ డిజర్ట్ ఏంటి అంటే ఈ బ్రెడ్ డిజర్ట్ అనేది చెప్పుకోవచ్చు. ఈ బ్రెడ్ డిజర్ట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుంది, అంత టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 4-5 బ్రెడ్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా సైడ్ లాగున్న ఈ పీసెస్ని కట్ చేసుకోవాలి. మనం కట్ చేసుకున్న ఈ సైడ్ ముక్కలతోని మనం క్రమ్ కోట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది కాబట్టి వీటిని మిక్సీ పట్టుకోవచ్చు. ఈ బ్రెడ్ ముక్కల్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా 4 పీసెస్ లాగా చేసుకోవాలి. మీకు నచ్చితే 2 పీసెస్ లాగా కూడా చేసుకోవచ్చు. నేనైతే 4 పీసెస్ లాగా చేస్తున్నాను ఈ బ్రెడ్ ముక్కల్ని. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలి, వెనిల్లా ఫ్లేవర్ది. మీకు నచ్చితే ఏ ఫ్లేవర్ అయినా తీసుకోవచ్చు. ఇందులో కొంచెం పాలను వేసుకొని కలుపుకోవాలి. పాలు లేకపోతే వాటర్ అయినా వేసుకొని కలుపుకోవచ్చు. కస్టర్డ్ పౌడర్లో ఉండలు ఏమీ లేకుండా బాగా కలుపుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇందులో బ్రెడ్ ముక్కల్ని వేసుకొని మంచి కలర్ వచ్చేదాకా 2 సైడ్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. బ్రెడ్ ముక్కల్ని చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 లీటర్ పాలను తీసుకొని పొంగు వచ్చేదాకా మరిగించుకొని ఇందులోనే మనం కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. ఇందులో మనకు టేస్ట్కి సరిపడా షుగర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. షుగర్ అనేది పూర్తిగా కరిగిపోయేదాకా కలుపుకొని చిక్కగా అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. కస్టర్డ్ పౌడర్ పాలు అనేది పూర్తిగా చల్లారాలి. ఈ సలాడ్ అనేది పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను. ఈ కన్సిస్టెన్సీలో ఉంచాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బ్రెడ్ ముక్కల్ని ఒక్కొక్కటి మంచిగా ఒక లైన్స్ ప్రకారం సెట్ చేసుకోవాలి. అన్నీ సెట్ చేసుకున్నాక ఈ కస్టర్డ్ పౌడర్ పాలను వేసుకొని మనం బ్రెడ్ సైడ్స్కి ఉన్న దాంతో క్రమ్ కోట్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకో లేయర్ బ్రెడ్ ముక్కల్ని సెట్ చేసుకొని దానిపైన మళ్ళీ మిగిలిన ఈ కస్టర్డ్ పౌడర్ పాలను పూర్తిగా వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన బ్రెడ్తో మళ్ళీ క్రమ్ కోట్ చేసుకోవాలి. దీనిపైన బాదం పలుకుల్ని మనం సన్నగా తరుక్కొని వీడియోలో చూపిస్తున్నట్టుగా సెట్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న ఈ డిజర్ట్ని 2-3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని పూర్తిగా చల్లారిన తర్వాత కూల్గా తినేయండి. అంతే అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తిన్నారు అంటే మళ్ళీ చేసుకొని తింటారు, అంత బాగుంటుంది బ్రెడ్ డిజర్ట్ అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. వెళ్తూ ఒక లైక్ ఇచ్చేయండి. మరి నేను మీ అఖిల నాగేందర్.